Hi friends, today's topic is real numbers. 10th class the real numbers show that root 2 is a irrational. ఒక ప్రాబ్లం మనం చేద్దాము. అంటే ఈ విధమైన చాలా ఇస్తారు. అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇంకా 3 రూట్ 2 ఇంకా 2 రూట్ 2 ప్లస్ రూట్ 3 5 మైనస్ రూట్ 3 ఈ విధంగా ఇస్తే మనం ఇర్రేషనలా దాన్ని చూపించాలి వాళ్ళకి ఇర్రేషనలా కాదా అని. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్కి వెళ్ళిపోదాము. ఇది ఫస్ట్ ప్రాబ్లం నేను ఒక వీడియోలో చెప్తాను, ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ వేరే వేరే వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ అయితే మళ్ళీ మీకు ఎక్కువ చెప్పినా కానీ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కొక్కటి చెప్తాను, ఎన్ని ఉంటాయి అని చెప్పేస్తాను. మన చాప్టర్ ముగించుకుందాం తొందరగా. ఓకే, రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనలా కాదా అన్నారు. అయితే ఇప్పుడు మనం ఈ రూట్ 2 గురించి ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాము. వి అజ్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్. మనం అనుకుంటున్నాం ఏమని, రూట్ 2 అనేది రేషనల్గా అనుకుందాం ఇప్పుడు చేసే ప్రాబ్లంలో. ఓకేనా, నెక్స్ట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. ఇప్పుడు ఇది అవసరం లేదు. రూట్ 2 ఈక్వల్స్ టు ఏ బై బి. ఏ బి అంటే ఏంటంటే ఆర్ కో ప్రైమ్స్ అవ్వచ్చు. ఓకే, బి నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బి అనేది ఇటు వచ్చింది కాబట్టి బి రూట్ 2 ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2b² అవుతుంది, ఇక్కడ a² అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈ 2a² డివైడ్ అవుతుందనే కదా ఇక్కడికి వస్తే అర్థమవుతుంది, డివైడ్ అవుతుంది కదా. కాబట్టి 2 డివైడ్స్ a² అండ్ ఈ 2 అనేది మనం పంపించామనుకోండి, అప్పుడు ఏమైంది, b² ఈక్వల్స్ టు a²/2 అవుతుంది. ఓకేనా, డివిజన్ అవుతుందా లేదా, అవుతుంది. 2 డివైడ్స్ a ఆల్సో. ఓకే, 2 డివైడ్స్ a² అండ్ 2 డివైడ్స్ a ఆల్సో. నెక్స్ట్ మనకి 2b² a² వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఏని మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలి, 2cగా అనుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు 2cగా అనుకోవాలి. ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ ప్రాబ్లమ్కి. 2b² ఈజ్ ఈక్వల్ టు a² అంటే ఏంటి, 2c² అయింది, అంటే 4c² అయింది. ఓకేనా, నెక్స్ట్ 4c. ఓకే, ఎందుకు 4 అయిందంటే ఇప్పుడు ఏ ప్లేస్లో మనం 2c పెట్టుకుంటాం. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, 4c అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 4c² అవుతుంది. అప్పుడు ఇక్కడ b² ఈ 2 నాకు పంపించుకుంటే 4c²/2 అవుతుంది. 2 1s 2 2s, b² ఈజ్ ఈక్వల్ టు 2c². ఓకేనా, నెక్స్ట్ అప్పుడు ఈ b²తో 2 అనేది డివిజన్ అవ్వచ్చు, అంటే b²/2 ఈక్వల్స్ టు c²గా. అంటే ఏమవుతుంది, 2 డివైడ్స్ b² అండ్ 2 డివైడ్స్ b ఆల్సో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రూట్ 2 ప్రాబ్లం ఈ విధంగా. ఇంకా మీకు రూట్ 2 5 రూట్ 6 అట్లా ఆ విధంగా ఇస్తారు. మనం ఏం చేసుకోవాలి, అప్పుడు a² అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్గా 5 ఇచ్చారనుకోండి, రూట్ 5 అనుకుందాం. రూట్ 5 ఇచ్చినప్పుడు 5b² ఈజ్ ఈక్వల్స్ టు a² అవుతుంది. b² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ కాబట్టి 5 5s ఏంటి 25c అవుతుంది. ఇక్కడ 5 ఉంటుంది కదా ముందే, b² ఈజ్ ఈక్వల్స్ టు 25/c 5 5 1s 5 5s ఈ విధంగా చేయొచ్చు 5 ఇస్తే. ఓకేనా, ఓకే, ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఇట్లా చేసాము. 2 కాకుండా 6 ఇస్తే 6 ఇక్కడ పెట్టుకొని 6 6 36 36/6 6 1s 6 6 ఆ విధంగా క్యాన్సిల్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఇంకా ప్రాబ్లమ్స్ చేయాలి, రూట్ 2 ప్లస్ రూట్ 3 రూట్ 2 అలాంటివి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి.